హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభమణి కిచెన్. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి. తర్వాత పప్పు నానబెట్టుకోవాలి. 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి. ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్ పొట్టు తీసుకోవాలి. అట్లే వాటికి చాక్ తోటి కొంచెం కట్ చేసి నూనెలో వేంపాలి. బాగా ఏగినాక తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ మనం పోపులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, ఇది మంచిగా వేగాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత దొడ్డుప్పు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎల్లిపాయలు. తర్వాత బాగా కలుపుకోవాలి. అలానే పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. తర్వాత మంట స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం నూనెలో పప్పు ఫ్రై కావాలి. ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. తర్వాత మనం మామిడికాయ ఒక్కలు కట్ చేసుకోవాలి. కూరలో వేసుకుంటే కొంచెం తీయగా పుల్లగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే. ఇందులో వాటర్ తక్కువైతే మనం కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు తర్వాత కారం పొడి వేసుకోవాలి. తర్వాత మసాలా వేసుకోవాలి. మేము మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, మేము ఇంట్లోనే మసాలా తయారు చేసుకున్నాము. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా తయారు చేసుకోవాలో. మామిడికాయ ముక్కలు ఉడికినాక తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. అందులోనే బాగా కలుపుకోవాలి. లైట్గా కలుపుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ విరిగిపోతాయి. కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 5 నిమిషాలు అయినాక కొత్తిమీర వేసుకొని బంద్ చేస్తే కూర రెడీ.